గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీ జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారా? ఎన్నో రోజులుగా ఒక జవాబు కోసం ప్రార్థన చేస్తున్నారా? అయితే దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేక సమయాన్ని సిద్ధపరిచాడు. జూలై 9వ తారీఖు నాడు గురువారం ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం ఒంగోలులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన ఘనంగా జరగబోతుంది. ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని పాస్టర్ అమ్మతేజ గారు ప్రకటించి అనేక మంది కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. స్వస్థతల కొరకు, గర్భఫలం కొరకు, కుటుంబ ఆశీర్వాదాల నుండి విడుదల కొరకు, ఆర్థిక ఆశీర్వాదాల కొరకు, మరి వ్యక్తిగత ప్రార్థనల అవసరతల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఈరోజు మీరు కూడా సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను వెంట తీసుకొని రండి. ఒంగోలులో దేవుని శక్తిని అనుభవించండి. మీ జీవితాలలో దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూడండి. కాపు కళ్యాణ మండపం ఒంగోలు జూలై 9 గురువారం ఉదయం 9 గంటలకు జరగబోతుంది. తప్పక విచ్చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆదికాండము 12వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి చేసిన వారికి కీడు చేయాలనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు నీకు మంచి చేశాడు, దేవుని సేవకు ఆటంకంగా మారొద్దు. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను శపించు వారిని నేనేం చేస్తాను? శపిస్తాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎవరైతే నిన్ను శపిస్తారో వారికంట శాపము వెంటాడుతుందంట. శపించే వారికి శాపం వెంటాడుతుంది. మంచి చేసిన వారికి కూడా నువ్వు కీడు చేయాలనుకుంటే ఆ కీడు నిన్ను వెంటాడుతుంది. హల్లెలూయా. ఈ రోజులలో ప్రమాదకరమైనటువంటి ఒక మనస్తత్వం నడుస్తుంది. ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం, మంచి చేసిన వారిని మర్చిపోవడం, సహాయం చేసిన వారిని బాధించడం, దేవుడు ఉపయోగించుకుంటున్నటువంటి సేవకులను విమర్శించడం, దేవుని పరిచర్య ముందుకు పోకుండా ఆటంకం పడడం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఉపకారం చేసిన వారికి కీడు చేయడం, దేవుని పనిని అడ్డుకోవడం తీవ్రమైనటువంటి తప్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అమ్మా, తల్లి, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటి నుండి ఏం తొలగిపోదంట? చెప్పండి గట్టిగా. ఏం తొలగిపోదు? కీడు తొలగిపోదంట. మేలు చేసిన వారికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు చేసినటువంటి వారికి నువ్వు కృతజ్ఞత కలిగి నీ జీవితంలో ఉండాలి. ఈరోజు చాలా మంది మన జీవితంలో మేలు చేసి ఉంటారు. నెంబర్ 1, మన తల్లిదండ్రులు మేలు చేస్తే ఈరోజు పిల్లలంగా మనం ఏం చేస్తున్నాం? ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? చేతులు చూపెట్టండి. తల్లిదండ్రులు ఉన్నారా? ఓ అక్క, తల్లిదండ్రులు ఉన్నారా? మరి ఉంటే చేతులు చూపెట్టండి. హల్లెలూయా. ఎంత బాధాకరం అంటే, అమ్మ మిమ్మల్ని నేనేదో బాధ పెట్టడం కోసం కాదు, కానీ రీసెంట్గా ఒక అమ్మ జాయిన్ అయింది మన శరణాలయంలో. కొత్తగా జాయిన్ అయిన అమ్మ చేతులు లేపండి. అమ్మ కాదు, ఈ అమ్మ కాదు. నెక్స్ట్, బ్యాక్లో ఉందా? కెమెరా దగ్గర ఉన్న అమ్మ, పసుపు చీర. ఇగో అమ్మని చూడండి, కెమెరా వైపు చూపెట్టకండి ఆమెని. ఆ తల్లిని చూడండి. కూర్చో బిడ్డ, కూర్చో. ఆ తల్లిని వాళ్ళ కొడుకు తీసుకొచ్చాడు. ఫస్ట్ రోజు తీసుకొచ్చి నాతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు డాడీ? సార్, మా భార్యతో చాలా ఇబ్బంది అయిపోతుంది. నా భార్య టార్చర్ పెడుతుంది. ఆమె ఉంటే నా భార్య ఉండను అంటుంది. అర్జెంటుగా అనాథ శరణాలయంలో పడేయమంటుందని చెప్పి ఎవరో చెప్తున్నారు నాకు. మీకు మాటలు వచ్చును గాక, మీ స్వరాలు తెరవబడును గాక. కొంచెం గట్టిగా చెప్పండి బ్రదర్స్, మీరు ఆగండి. ఎవరు చెప్తున్నారు? తల్లులు ఉన్నారు? ఎంతమందికి తల్లులు ఉన్నారు? జాగ్రత్త, భార్యలు మాట వింటున్నారా? చాలా బాధ అనిపించింది. కన్న తల్లి కంటే భార్య ఎక్కువనా? 9 మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లి, 9 మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లి ఎక్కడుంది? ఏం తిన్నది? ఏం చేస్తుంది? ఆరోగ్యం ఎలా ఉంది? పట్టించుకుంటున్నారా? నో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా దేవుడు దర్శిస్తున్నాడు. జగన్ బ్రదర్, వచ్చే వాళ్ళని కూర్చోబెట్టండి బ్రదర్. ఎల్లు ఫిలిప్, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మేలుకు ప్రతిగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నాం. కీడు ఎవరైతే చేస్తున్నారో వారి జీవితంలో కీడు విడిచిపెట్టి పదో. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను పాస్టర్ అమ్మ తేజ చెబుతున్నటువంటి మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట.
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, నవమాసాలు మోసి కన్ని పెంచినటువంటి తల్లి ఈరోజు భార్య మాట వినగానే, భార్య రాగానే ఈరోజు ఎక్కువైపోయింది. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పటి నుంచి కొడుకును చదివించాడంట తండ్రి. ఓ చాలా గొప్పగా చదివించాడు, చెమట రక్తముగా మార్చి చదివించాడు. అయితే ఆ అబ్బాయి కూడా కష్టపడ్డాడు, చదివాడు, కలెక్టర్ అయినాడంట. ఏమైనాడు? కలెక్టర్ అయినాడు. ఒకానొక టైం తండ్రి దగ్గరికి వచ్చాడంట. తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నాకు నిన్ను చూసుకునే టైం లేదు డాడీ, నిన్ను చూసుకునే టైం లేదు డాడీ అంటున్నాడంట. అయితే తండ్రి అన్నాడంట, డాడీ నీకు టైం లేదు కరెక్టే, నీకు ఈ టైం రావడం కోసం ఇన్ని సంవత్సరాలు నీకోసం నేను కష్టపడ్డాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ హోదా రావడం కోసం, ఆ స్థితి రావడం కోసం ఇన్ని సంవత్సరాలు నీకోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఒక్క నిమిషం కన్న తండ్రితో మాట్లాడడానికి టైం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఈరోజు మానవత్వం కనుమరుగైపోతుంది. మంచి చేసిన వారికి కీడు చేయడం ద్వారా నువ్వు ఏం సాధిస్తావు? దేవుని వాక్యం సెలవిస్తుంది. స్నేహితులు నీకు మేలు చేస్తే స్నేహితులకు కీడు చేయాలని చూస్తావు. బంధువులు మంచి చేయాలని చూస్తే బంధువులకు కీడు చేయాలని చూస్తావు. సంఘ బిడ్డలు మంచి చేయాలని చూస్తే సంఘ బిడ్డలకు కీడు చేయాలని చూస్తావు. ఏం సాధిస్తావో? అందరికీ వ్యతిరేకంగా మారి ఏం సాధిస్తావో? దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలుకు ప్రతిగా కీడు చేయకుము. కీడు చేసిన వారి ఇంటిని కీడు విడిచిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు మేలుకు బదులుగా కీడు చేయడం వారికే ప్రమాదకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అసూయ అనేది మంచి సంబంధాలను పాడు చేస్తారు. అసూయ అనేది, కోపం అనేది మంచి సంబంధాలను పాడు చేస్తుంది. ఈరోజు దేవుని మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అసూయతో ఉన్నావా? కీడు చేయాలనుకుంటున్నావా? ఈరోజు కీడు నిన్ను విడిచిపెట్టదు. ఈరోజు ఒకటే ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేనెవ్వరికి కీడు చేయొద్దు ప్రభువా అని చెప్పి కనుక నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడనై నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి పిల్లరా, దావీదుకు అవకాశం వచ్చింది. అక్కడ సౌలును చంపవచ్చు, కానీ చంపలేదు. ఎందుకు? అతడు యెహోవా అభిషేక్తుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రతీకారం మనది కాదండి, దేవుడు చూసుకుంటాడా? దేవుడు న్యాయం చేస్తాడా? ఎవరు నీకు కీడు చేయాలనుకున్నా వారికి నువ్వు మేలు చేయి. ఆమేనండి. ఎవరు నీకు కీడు చేయాలనుకున్నా వారికి నువ్వు మేలు చేయి. తప్పక నా దేవుడు నీ జీవితంలో న్యాయం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు మనది, దెబ్బకు ప్రేమ అనే నినాదం. వాడు నన్ను అంత మాట అన్నాడేంద్రా, వీడు నన్ను అంత మాట అన్నాడేంద్రా, వాడు నన్ను అంత మాట అన్నాడేంద్రా, వీడు నన్ను అంత మాట. ఎవ్వరి గురించి ఆలోచించొద్దు.
యేసయ్య గురించి ఆలోచించు. ఆమేనండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. దేవుడు నీకు మంచి చేశాడు. ఇటు చూడండి, దేవుడికి మీరేం చేస్తున్నారు? ఏమండి, దేవుడు మీకు మంచి చేశాడు, కానీ మీరు దేవుడికి ఏం చేస్తున్నారు? సేవకులను తిడుతున్నారా? పరిచర్యను అడ్డుకుంటున్నారా? దేవుడు మీకు మేలు చేస్తే దేవుడికి మీరు చేసేదేంటి? కీడు చేయాలనుకుంటున్నారా? ఎంతమందికి దేవుడు మేలు చేశాడు? చేతులు చూపెట్టండి. చేతులున్నవారు, రెండు చేతులు ఉన్నవారు చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. దేవుడు నాకు మేలు చేశాడు. చాలామంది చేతులు లెగట్లేదో. దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇంత మేలు చేసిన నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఏమండే, బంగారాలు కూడా పెట్టుకున్నోళ్ళు, వజ్రాలు కూడా పెట్టుకున్నోళ్ళు కరోనా టైంలో అసలు ఆ చావు మామూలు చావు కాదండి. అది మామూలు చావు కాదు. ఒక పువ్వులు లేవు, ఒక కాఫిన్ బాక్స్ లేదు. డాడీ, కాఫిన్ బాక్స్ అయినా ఉందా చెప్పండి? చనిపోయిన వాళ్ళకు ఒక కాఫిన్ బాక్స్, కనీసానికి ఒక పూలదండ ఉందా? ఎవరికి? వజ్రాలు, వైడూర్యాలు, బంగారము సంపాదించుకున్న, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఎలా చనిపోయారు? జేసీపీ తీసేసి తవ్వేసేసి ఇలా జేసీపీతోనే నెట్టి పడేశారు. ఆమెన్. కానీ ఈరోజు దేవుని మందిరంలో నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే ఎవరి కృప? చెప్పు, గట్టిగా చెప్పు. ఎవరి కృప? ఎవరి కృప? చెప్పు. యేసయ్య కృప అని చెప్పండి గట్టిగా. ఎవరి కృప? ఎవరి కృప? చెప్పండి గట్టిగా. ఎవరి కృప? చెప్పండి, పిడికిలి బిగించి చెప్పండి. ఎవరి కృప? ఎవరి కృప? ఎవరి కృప? యేసయ్య కృప. వాళ్ళ మీద అలిగి, వీళ్ళ మీద అలిగి, దేవుడి మీద అడిగితే దేవుడు ఏం చేస్తాడో? వాళ్ళ మీద అలిగి, వీళ్ళ మీద అలిగితే, దేవుడి మీద అలిగితే దేవుడు ఏం చేస్తాడో? నువ్వే విధంగా ఉండాలి తెలుసా? నీ ప్రాణాన్ని కాపాడాడు దేవుడు, నీ పిల్లల్ని కాపాడాడు దేవుడు, అనేక సమస్యల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి సమస్యల నుంచి దేవుడు నిన్ను సాక్షికరంగా నిలచోబెట్టాడు. సేవకులంగా ఎన్ని ఘోరాలు చూస్తామంటే మేము, అన్నా ఒక్క పాపనిస్తే జీవితాంతం మందిరంలో పరిచర్య చేస్తా అన్న అంటారు. పుసుక్కున కొడుకు పుట్టిండా, మందిరంలో గడపరిగా. పుసుక్కున కొడుకు పుట్టాడా, ఇక మందిరంలో ఎత్తుకుదామన్నా కనపడరండి. దేవుడు ఇచ్చి తప్పు చేశాడా ఏంటి? చెప్పండి. దేవుడిచ్చి తప్పు చేశాడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఎటువంటి అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? ఆమేన్. మందిరం లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ తోడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అనే అనుభవంలోకి మీరు అడుగు పెట్టాలా? కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా,
నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరు లేకపోతే మనం బ్రతకొద్దాం? చెప్పండి గట్టిగా, చెప్పండి. యేసయ్య లేకపోతే మనం బ్రతకలేము. ఆయన సన్నిధి లేకపోతే మనం ఉండలేము. ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి లేకపోతే మనం ఉండకూడదు. ఏమండి, ఈరోజు ఆదివారం అండి. ఈరోజు ఏ వారం? చెప్పండి గట్టిగా. ఏ వారం? చెప్పండి గట్టిగా, చెప్పండి. బ్రదర్స్ చెప్పండి, అందరూ చేతులు పైకి లేపు చెప్పండి. ఆదివారం. ఏ వారం అమ్మా? ఎక్కడుండాలి మనం? మందిరంలో ఉండాలి. మందిరంలో ఉండాల్సిన మనం ఎక్కడుంటున్నాం? ఇప్పుడు మస్కట్లో, దుబాయ్లో, అబుదాబిలో, ఇజ్రాయెల్లో, కువైట్లో ఎక్కడెక్కడో పనిచేసే అమ్మవాళ్ళు ఉంటారు. ఆ అమ్మవాళ్ళు పాపం వాళ్ళకు మందిరం ఉండదు, వాళ్ళంటే లైవ్లో పాల్గొంటారు. కానీ మందిరానికి వెళ్ళే 2 కాళ్ళు 2 చేతులు అవకాశం ఉన్నా వెళ్ళలేని పరిస్థితుల్లో మీరున్నారంటే మీరేం కోల్పోతున్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియజేశాను. హల్లెలూయా. అందరూ పౌలును చూసి భయపడ్డారు. అక్కడ అందరూ భయపడ్డారు. ఎందుకు? ఒకప్పుడు తన జీవితం చూసి. కానీ బర్నబా మాత్రానికి అండగా నిలిచాడు. అందరూ పౌలును చూసి భయపడ్డారు అక్కడ, కానీ బర్నబా అతనికి అండగా నిలిచాడు. దానికి ఫలితం ఏంటి తెలుసా? పౌలు ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని అడ్డుకోవడం ద్వారా దేవుని పనిని ఆపితే మనకు ఆశీర్వాదం కాదు. నీ ద్వారా దేవుని పని జరగాలి. నీ ద్వారా దేవుని సువార్త ప్రకటించబడాలి. నీ ద్వారా దేవుని నామం మహిమ పరచబడాలి. ఎవరినో డీగ్రేడ్ చేసి నువ్వు హైలైట్ అయిదామంటే, అమ్మా ఇటు చూడు,
ఎవరినో డిగ్రేడ్ చేసి, ఎవరినో చిన్నగా చూసి నువ్వు హైలైట్ అయిదామంటే నో. చాతనైతే సేవకు అండగా నిలబడు, పరిచర్యకు అండగా నిలబడు, దేవుని సన్నిధికి అండగా నిలబడు. పరిచర్య ఏమనుకుంటున్నారు మీరు? ఊర్లో లేదు ఈ చర్చే. తెలంగాణలో సేవ చేయడం మామూలు విషయం కాదు. ఇటు చూడండి అమ్మా ఒకసారి అందరూ. 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాను. తల్లి లేరు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవ్వరూ లేరు. ఒంటరిగా అడుగు పెట్టా. దేవుడు ఈ స్థలం చూపించాడు. ఇదంతా అడవి. నేను, నా భార్య, వాడు చిన్న బాబు, పసిగుడ్డువాడు, వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ అనాథ పిల్లలు ఉండేవాళ్ళు మాతో పాటు. ఒక బోర్ లేదు, ఒక వాష్రూమ్ లేదు, ఒక ఇల్లు లేదు, చిన్న రేకుల షెడ్డు, చివరుని చిన్న రేకుల షెడ్డు. వాటర్ ఇక్కడ నుంచి ఫిల్టర్ బెడ్, సింగరేణి ఫిల్టర్ బెడ్, అక్కడి నుంచి అక్కడ సింగరేణి ఫిల్టర్ బెడ్ ఉంది కదా, పోలీస్ క్యాంపస్ ఉంది కదా, అక్కడి నుంచి మోసుకొని వచ్చేవాళ్ళం. ఒంటరిగా బ్రతికే వాళ్ళం. ఎవరు లేరు, తోడు లేరు, అన్నదమ్ములు లేరు, ఒంటరిగా. దేవుడు పరిచర్యను పిలిచినప్పుడు కారికొండ రామవరంలో మీటింగ్, ఇంకొక దగ్గర మీటింగ్, ఇంకొక దగ్గర మీటింగ్. శంభుని కూడా మన యొక్క విలేజ్ ఉంటుంది ఇక్కడ. ఆ శంభుని కూడా మన యొక్క విలేజ్ దగ్గర పోయి సువార్త మీటింగ్ పెట్టినాం. సువార్త మీటింగ్ పెడితే ఒక వ్యక్తి అక్కడ పాస్టర్ వచ్చి నా గల్ల పట్టుకున్నాడు. ఈ శంభునిగూడెంలో, రేయ్ ఎవడ్రా నువ్వు, ఇక్కడొచ్చి సువార్త చేస్తున్నావేంద్రా? మీరెవరండి? నేను పాస్టర్ని. నా గల్ల పట్టుకుని ఆపేది ఎవరు? అన్యులు కాదండి. ఎవరమ్మా నన్ను ఆపింది? శంభునిగూడెం వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరమ్మా నన్ను ఆపింది? పాస్టరేగా. మా పెద్ద పాస్టర్ మాట్లాడతాడు, మాట్లాడు. ఆయన నాతో అంటాడు, రే ఎవర్రా నీది? నువ్వు నా ఓడివా, నా కులపోడివా? శంభునిగూడెం వాగు దాటు, శంభునిగూడెం పులిమెర దాటు అంటాడు. పాపం ఆయనకు తెలియదు, ఫోన్ స్పీకర్లో ఉంది. అప్పుడు పక్కనున్న వాళ్ళకి అర్థమయ్యేది ఏంది? ఏ కులం క్యా హే, ఏ క్యా కులం క్యా, ఏంటిది? ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఒకానొక టీం నా బైకుల మీద రాళ్ళు ఇసిరారు, ఆటోల మీద రాళ్ళు ఇసిరారు. పసి గుడ్డును వదిలిపెట్టి సువార్తకి వెళ్తా ఉంటే, వెళ్ళి వస్తే ఆ బాబు ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఆ మెట్ల దగ్గర కింద ఇలా పడుకోనున్నాడు. ఇదే జూబ్లీపురం రాజబాబు వాడి బైకే, వాడి బైక్ మీద నేను, మమ్మీ, ముగ్గురం ఒకటే బైక్ మీద వెళ్ళగానే పసిగుడ్డు బయట పడుకోనున్నాడు. వాడి మీద ఒక 100 దోమలు ఉన్నాయి. వెళ్ళి గిన్నెలు చూడగానే పిల్లలు అన్నీ తిని పడేశారు. రాజబాబు ఇక్కడ హోటల్ ఉంటుంది, మన పోలీస్ స్టేషన్ పక్కన, ముస్లిం వాళ్ళది. చపాతీ కర్రీ అవి తీసుకొని వస్తే కర్రీ మొత్తం పాడైపోయిన కర్రీ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా అండి? ఈ పరిచర్య ఒక 32 సంవత్సరాల కుర్రోడు, ఆయన వెనకాల దేవుడు లేకపోతే, ఆయన వెనకాల దైవశక్తి లేకపోతే, ఇంత చిన్న వయసులో ఊరుగాను ఊరొచ్చి, ఏ తల్లి లేకుండా, ఏ తండ్రి లేకుండా, ఏ బంధువులు లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే ఈ అనాథగాడి వల్ల అవుతుందండి? అనాథ వల్ల అవుతుందా? వల్ల కాదు, కేవలం దేవుని వల్ల అవుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలును అందరూ చూసి భయపడ్డారు, కానీ బర్నబా అతనికి అండగా నిలిచాడు.
అండగా నిలబడడం ద్వారా అక్కడ ఏం జరిగింది? దేవుని సువార్త ప్రకటించబడింది. ఒకరిని అడ్డుకోవడం ద్వారా, దేవుని పని ఆపడం ద్వారా నువ్వు ఏం సాధిస్తావో? ఈరోజు దేవుని పనికి నువ్వు చేయగలిపితే కలుపు, కానీ ఆటంకంగా మన జీవితాలు మారొద్దు. అది చాలా పెద్ద శాపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. 2 చేతులు పైకి లేపు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. నువ్వు దేవుని కోసం చేస్తున్న ప్రతి పని నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. చూడండి, 4 సంవత్సరాల క్రితమో ఎప్పుడో, నాకు కూడా గుర్తులేదు. ఆమేన్. 4 సంవత్సరాల క్రితమో ఎప్పుడో గుర్తులేదు. ఒక ములుగు అడవి లోపలికి ఒక పాస్టర్ గారు మందిరం కడుతున్నాం అయ్యా అని చెప్పి నా దగ్గరికి వస్తే, అప్పుడు ఒక 50 కట్టలు సిమెంట్ కొనిచ్చాను. 50 కట్టలు సిమెంట్ కొనిస్తే ఆ మందిరానికి మరి సంబంధించినటువంటి ఒక కుర్రోడు, వాళ్ళ మందిరం అంటది. ఎప్పుడో నేను 50 కట్టలు సిమెంట్ కొనిస్తే, మొన్న నిమ్స్ హాస్పిటల్లో నేను మమ్మీ ఇద్దరు నిల్చుంటే వచ్చి, అన్నా మీరు అమ్మతేజ్ అన్న కదా అన్నాడు. అన్నా మీరు అమ్మతేజ్ అన్న కదా అంటే, అవును బాబు అన్న. అన్నా మేము పలానా మేము ఇది అన్నా, మీరు మాకు హెల్ప్ చేశారన్నా, తప్పకుండా ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ చేస్తానన్నా, తప్పకుండా ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ చేస్తానన్నా, ఏ సహాయమైనా చేయండి అన్నా. నవీన్కి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ తీయాలి, సిటీ తీయాలి. చాలా లైన్ ఉంది, అది రేపటి వరకు కూడా అవ్వదు. ఏం చేయాలి అంటే డాక్టర్ గారిని అడిగితే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే, మమ్మీ అబ్బాయికి ఫోన్ చేసింది. ఎమ్మటే వచ్చేసేసి డైరెక్టర్కి ఫోన్ చేసి వెంటనే ఫస్ట్ పెట్టేశాడు మంది. ఆమెనానండి, అన్నా ఏ సహాయమైనా నేను చేస్తానన్నా, మీకోసం నేను ఏదైనా చేస్తానన్నా. అన్నా బిల్లు విషయంలో కూడా 100% నేను సహాయం చేస్తానన్నా, నేనుంటానన్నా మీకు అని 1-2 సార్లు అబ్బాయి తిరగడం, మా కోసం అబ్బాయి తిరగడం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి చేసేది, దైవ సేవకునికి చేసేది దేవుడు మరచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక 50 కట్టల సిమెంట్ దేవుని మందిరానికి నేను ఇచ్చినందుకు దేవుడు ఆ రూపంలో సహాయం తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పరిశుద్ధులకు చేస్తున్నటువంటి సహాయము మరచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని పనికి వీలైతే తోడ్పడాలి మనం. వీలైతే ప్రార్థన అందించు, వీలైతే సహాయం చేయి. వాళ్ళకేం సంబంధం అండి? ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరు? బీదర్. ఎన్ని వందల కిలోమీటర్లు? హల్లెలూయా, కొన్ని వందల కిలోమీటర్లు. బీదర్ నుంచి అమ్మ తేజన్నకు సహాయం చేయాలా, మేము అమ్మ తేజన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలా, భోజనం పెట్టాలని చెప్పి 100 కిలోమీటర్ల బీదర్ నుంచి 25 మంది వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వారిని నా దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి మీరందరూ.
వారిని దేవుడు విడిచిపెడతారా? దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. మునుపు ఎన్నడూ చూడని దీవెనలతో నింపబడుదురు కాక. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. మునుపు ఎన్నడూ చూడని దీవెనలతో ఆ బిడ్డలు నింపబడుదురు కాక. కృప కలుగును కాక. ఆర్థికంగా, సామాజికంగా, సేవాపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా బిడ్డలు దీవించబడుదురు కాక. ఆమేన్, హల్లెలూయా. అండగా నిలబడిన వారిని దేవుడు మరచిపోతాడా? చెప్పండి తల్లులో. ఈ అనంతపూర్ నుంచి వచ్చిన బిడ్డలు వీళ్ళున్నారు. హస్కీయా దాని పేరు? హస్కీ డాగ్ ఇచ్చారు మాకు. ఆమెన్. నిజంగా ఆ హస్కీ వచ్చినప్పటి నుంచి ఒక కోతి లేదు. ఆమెన్. అంటే ఇవ్వాలనొక దేవుని మందిరానికి ఇవ్వాలనొక ఆశ. దైవ సేవకురాలు ఒక అడిగిందో లేదో, అమ్మ ఇదేమైనా మాకు ఇవ్వగలుగుతారా అంటే, అమ్మ మీకంటే ఎక్కువ ఏముందమ్మా, తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పి వెంటనే చేతులు పెట్టారండి. ఆ బిడ్డలను దేవుడు దీవించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అది చిన్నదే కావచ్చండి. ఒక పేద విధవరాలు ఇచ్చింది, దేవుడు గమనించాడు, ఆ బిడ్డను ప్రోత్సహించాడు. ఇచ్చేది హృదయపూర్వకంగా ఇవ్వాలి కానీ ఏడుస్తూ ఇవ్వకూడదు. ఇచ్చేది చిన్నదైనా హృదయపూర్వకంగా దేవుని మందిరానికి తీసుకురావాలి. ఆమేనానండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. చాలా మంది వారి శాపాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒక రైతు చూసుకోండి. రైతు మంచిగా జల వచ్చే బావిలో రాళ్ళు మొత్తం అమరిస్తే ఏమైపోతుంది? మంచి వ్యవసాయం టైం వస్తుంది. వ్యవసాయం టైం రాగానే మంచిగా పంట వేయగానే వాటర్ కావాలా? వాటర్ వస్తాయా? ఎందుకు అంటే తన ఆశీర్వాదాన్ని తనే పూడ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆశీర్వాదానికి కారకులైన వ్యక్తులను కూడా మనం బాధ పెడితే ఆ ఆశీర్వాదం ఆగిపోతుంది, ఆ ఆశీర్వాదం రాదుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, మేలు చేసిన వారికి నువ్వు మేలు చేస్తే తప్పక నా దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును. గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీ జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారా? ఎన్నో రోజులుగా ఒక జవాబు కోసం ప్రార్థన చేస్తున్నారా? అయితే దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేక సమయాన్ని సిద్ధపరిచాడు. జూలై 9వ తారీఖు నాడు గురువారం ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం,
ఒంగోలులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన ఘనంగా జరగబోతుంది. ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని పాస్టర్ అమ్మతేజ గారు ప్రకటించి అనేక మంది కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. స్వస్థతల కొరకు, గర్భఫలం కొరకు, కుటుంబ ఆశీర్వాదాల నుండి విడుదల కొరకు, ఆర్థిక ఆశీర్వాదాల కొరకు, మరి వ్యక్తిగత ప్రార్థనల అవసరతల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఈరోజు మీరు కూడా సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను వెంట తీసుకొని రండి. ఒంగోలులో దేవుని శక్తిని అనుభవించండి. మీ జీవితాలలో దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూడండి. కాపు కళ్యాణ మండపం, ఒంగోలు, జూలై 9 గురువారం ఉదయం 9 గంటలకు జరగబోతుంది. తప్పక విచ్చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, నా జీవితంలో మేలు చేసిన వారికి నేను కీడు చేస్తున్నానా? 1-2 సార్లు మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పని కొరకు మనం నిలబడాలా. దేవుని పని కొరకు మనం నిలబడాలా. పరిచర్య కొరకు మనం నిలబడాలా. దేవుడు నీకు మేలు చేశాడు. దేవుని కోసం ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు నీకు మేలు చేశాడు, కానీ ఏం చేస్తున్నావు? పరిచర్య చేస్తున్నావా? అండగా నిలబడుతున్నావా? దేవునికి అండగా నిలబడుతున్నావా? పరిచర్యకు అండగా నిలబడుతున్నావా? మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వత కాలం నిలిచిపోతుంది. ఆమేనండి. యేసు ప్రభుల వారు ఇతరుల కోసం చేశాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. మన కోసం చేసేది సమాధి శిలాఫలకం మీద మాత్రమే నీ పేరు ఉంటుంది. ఇతరుల కోసం చేస్తే ఎవరి కోసం అయితే చేశావో వారి గుండెలలో శిలాఫలకం శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎంతసేపటికి నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా కుటుంబం. ఈరోజు దేవుని పరిచర్య పట్ల భారం నీకుందా? దేవుని సన్నిధి పట్ల భారం నీకుందా? ఈరోజు మందిరంలో దేవుడు నీ జీవితంలో అంత మేలు చేస్తే, చక్కని ఆరోగ్యం ఇస్తే, చక్కని జీవితం ఇస్తే, ఏమండే దేవుడు నాకేమి ఇవ్వలేదు అన్నవారు చేతులు చూపెట్టండి ఒకసారి. దేవుడు నాకేమి ఇవ్వలేదు అన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కారు పెడతా, లేకపోతే బడా దోస్తు పెడతా, ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం. ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం. కూర్చున్నాం ఇద్దరం, 5 నిమిషాలకు ఒక శవం, 10 నిమిషాలకు ఒక శవం. అంబులెన్స్ వెళ్తూనే ఉంది, క్యూ 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 అని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చక్కని ఆరోగ్యం ఇచ్చిన దేవుని కొరకు నిలబడాలని ఒక తృష్ణ, దేవుని కోసం నిలబడాలని ఒక ఆశ. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మేలు చేసిన వారి కొరకు నువ్వు నిలబడు. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు నిలబడు. నీ తల్లిదండ్రుల కోసం నిలబడు. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు నిలబడు. నీ జీవితంలో ఎంతో కష్టపడుతున్న నీ తల్లిదండ్రుల కోసం నిలబడు. ఈరోజు పరిచర్య కోసం నిలబడు. నీ కోసం ఎంతో ప్రాణ త్యాగము చేసిన దేవాతి దేవుని కొరకు నువ్వు నిలబడితే నా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకోండి. ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకోండి. ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకోండి. మేలు చేసిన దేవునికి నేనేం చేస్తున్నాను? నా ద్వారా పరిచర్య ఆటంకం జరుగుతుందా? నేను చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేస్తే చాలా కోల్పోతావు నువ్వు.
నా ద్వారా పరిచర్యకు ఉపయోగం ఉందా? నేను దేవుని పని చేస్తున్నానా? దేవుని సన్నిధిలో మందిరం ఊడుస్తున్నానా? దేవుని సన్నిధిలో ప్లేట్లు కడుగుతున్నానా? దేవుని సన్నిధిలో చెప్పులు లైన్లో పెడుతున్నానా? దేవుని సన్నిధిలో బాత్రూమ్లు కడుగుతున్నానా? నీ మందిరంలో బాత్రూంలో కడిగే పోస్టు నాకు ఈ ప్రభువా అని అడుగు యేసయ్యనే. మందిరంలో బాత్రూంలో కడిగే పోస్ట్ నాకు కావాలి అని అడుగు యేసయ్యనయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నాకెవరు లేరు. నీ పని చేస్తే, నీ పని నేను చేస్తే నా పని నువ్వు చేస్తావు ప్రభువా. నీ పని నేను చేస్తే నా పని నువ్వు చేస్తావు. దేవుడు అన్యాయస్తుడు కాదు మర్చిపోవడానికి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి చనిపోతున్నాం. బాత్రూంలో పడి చనిపోతున్నారు చాలామంది. బాత్రూంలో పడి చనిపోతున్నారు చాలామంది. జారి పడి చనిపోతున్నారు. ఇదిగోండి, మన తాత ముత్తాతలు 120 సంవత్సరాలు బ్రతికారు. మన తాతలు 100 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు జనరేషన్ 70-80 కంటే ఎక్కువ లేదో. అది కూడా ఏ యాక్సిడెంట్ కాకుండా, అది కూడా ఏ ప్రమాదం జరగకుండా ఉంటే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 45? మహా అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? మహా అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే, ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు. నీ కొరకు నేను వాడబడాలి. చెప్పండి గట్టిగా, నీ కొరకు నేను వాడబడాలయ్యా. అయ్యా నీ కొరకు నేను నిలబడతానయ్యా. నీ పరిచర్యలో నేను నిలబడతాను ప్రభువా. అయ్యా నీ పరిచర్యలో నేను వాడబడతాను. ఒక్కసారి నీ గుండె ఆగిపోతే నువ్వు ఏం చేయలేవు. ఒక్కసారి నీ గుండె ఆగిపోతే నువ్వు ఏం చేయలేవు. నీకు మేలు చేసిన వారిని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మేలు చేసిన వారికి కీడు చేయాలని చూస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలి అంటే మేలు చేసిన వారికి మేలు చేయి. అది కన్న తల్లిదండ్రులైనా ఇంకెవరైనా. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా నువ్వు నాకెంతో మేలు చేసావయ్యా. నేను నీకోసం ఏం చేస్తున్నాను ప్రభువా? ఒక్కసారి చూడండి నా వైపు. అసలు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావని యేసయ్య ఈరోజు ఈ మందిరంలో ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువే అడుగుతున్నాడో, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం 365 డేస్లో దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? అయ్యగారా మందిరానికి 2 గంటలు వచ్చి కూర్చొని పోతున్నా, ఏమనుకుంటున్నావా? అదా? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. దేవుని మందిరంలో ఏం పరిచర్య చేస్తున్నావు? మీరేం చేస్తారో నాకైతే తెలియదు. బాత్రూమ్లు కడిగే పరిచర్యలో పోటీ ఉండునుగాక. ఆమేననాల మీరు. చెప్పులు లైన్లో పెట్టే పరిచర్యలో, చెప్పులు లైన్లో పెట్టే పరిచర్యలో పోటీ ఉండునుగాక. మందిరము ఊడ్చే పరిచర్యలో పోటీ ఉండునుగాక. భోజనాలు వండే టీంలో పోటీలు ఉండునుగాక. ఉండునుగాక. గిన్నెలు తోమే టైంలో పోటీ ఉండునుగాక. ఏమండి, దేవుని పని చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. చెప్పండి గట్టిగా, దేవుని పని చేస్తే నా దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు, 2 అంతలుగా దీవించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. గెహాజీ అభిషేకం మనకొద్దు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ అభిషేకం మనకొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గెహాజీ అభిషేకం వద్దు, గెహాజీ అభిషేకం వద్దు. ఎవరు అభిషేకం కావాలా? ఎవరు అభిషేకం కావాలా? ఏలియా, ఎలీషా, ఏలియా, ఎలీషా అభిషేకం కావాలా? గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా. ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి చనిపోతున్నాం. ఇదిగో దేవుని నిలబడదాం, దేవుని పరిచర్య కోసం, దేవుని పరిచర్య కోసం నిలబడదాం, దేవుని పరిచర్య కోసం నిలబడదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రికమాల రబ షకే దియాల రబ బబ. ఒకటేసారి పుడుతున్నావు, ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి పుడుతున్నాం. ఎంతసేపు నీ చదువు, ఎంతసేపు నీ ఉద్యోగం, ఎంతసేపు నీ వ్యాపారం, ఎంతసేపు నీ వ్యవసాయం, నీ పనులు, నీ చేతి పనులు, దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తున్నావా? 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 ఈరోజు రోషము కలిగి, ప్రభువా నన్ను వాడుకో, నన్ను వాడుకో, ఈ పరిచర్యలో నన్ను వాడుకో, పరిచర్యలో వాడుకో ప్రభువా, పరిచర్యలో వాడుకో, పరిచర్యలో వాడుకో, పరిచర్యలో వాడుకో ప్రభువా, పరిచర్యలో వాడుకో. రికాందేలే రా బా 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 బా. చప్పట్లు కొడు, చప్పట్లు కొడు. ఇదిగో ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొడు. ఒక బలమైన అభిషేకం పొందుకోవాలా, 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 పొందుకోవాలా. బలమైన అభిషేకం. చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా, గట్టిగా. చచ్చిపోయిన తర్వాత దేవుని పని చేయలేవు, చనిపోయిన తర్వాత దేవుని పని చేయలేవు. బ్రతికి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే దేవుని పని చేయాలే. రోషం కలిగి, రోషం కలిగి, రోషం కలిగి, రోషం కలిగి. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. నశించిపోతున్నా ఆత్మల పట్ల భారం, భారం, భారం. రేఖే దియాల రబబబబ. ఫైర్, 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 ఫైర్. చప్పట్లు కొట్టాలి, గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో దేవుడు ఏదో చేయబోతున్నాడు, దేవుడు ఏదో చేయబోతున్నాడు, 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 చేయబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, 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 లేవనెత్తబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టాలి, గట్టిగా, గట్టిగా చప్పట్లు కొడు, గట్టిగా చప్పట్లు కొడు. కొట్టు, పొందుకో బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. కొట్టు, గట్టిగా చప్పట్లు కొడు. ఇదిగో దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. గట్టిగా, 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 గట్టిగా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Oh, Jesus, 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 Jesus. పొందుకో, 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 పొందుకో. ఎనైటింగ్ పొందుకో, 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 పొందుకో. బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. Holy Spirit of God, Holy Spirit.
Holy Spirit of God. Holy Spirit of God. ఇటు చూడండి, ఇటు చూడండి. ఏం పేరు నీ పేరు? యోనాథాన్ బాత్రూంలు గడిగే పరిచర్య. వీడంటాడు, ఏయ్ పుణ్యానికి బాత్రూంలు గడుగుడేంద్రాను, పుణ్యానికి బాత్రూంలు గడుగుడేంద్రాను, పుణ్యానికి బాత్రూమ్ గడుగుడేంద్రాను. దేవుని మందిరంలో డబ్బులు తీసుకుని బాత్రూంలు గడుగుతారా? దేవుని మందిరంలో డబ్బులు తీసుకొని పాటలు పాడతారా? అంటే లూసిఫర్ అట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ మాటలు ఈయన విన్నాడు అనుకో, ఈయనకు రావాల్సిన దీవెనలు ఏమవుతాయి? మనమ్మ వచ్చి కడిగింది అనుకో, మనమ్మకి వెళ్ళిపోతాయి. చెప్తున్నా, అందుకనే చెప్పుడు మాటలు వినొద్దు. కూర్చోండి. చెప్పుడు మాటలు వినడము ద్వారా ఏ పరిచర్య అప్పుడే దాగు. నువ్వే కడుగుతున్నావేందక్క గిన్నెలన్నీ, నువ్వే కడుగుతున్నావేందక్క గిన్నెలన్నీ, వాళ్ళు కడుగుతారు. ఆగు. నువ్వే దోముతున్నావేంది ప్లేట్లన్నీ. ఎంత పని చేస్తే జీతానికి వాళ్ళు కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి కూడా, కొట్టు గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పు, కృప కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి అమ్మా. దేవుని పని చేయకపోతే అమ్మ తేజ అనేటోడు ఎవరికి తెలుసో? దేవుని పని లేకపోతే ఈ బ్రతుకు ఎక్కడిదే? ఎవరింటికైనా భోజనానికి పెడితే, భోజనానికి పోతే నెట్టే, కొంచెం భోజనం పెట్టండి అంటే ఎట్లా నెట్టేసేవాళ్ళు? ఆమేన్. భోజనం కోసం పోతే నెట్టేసేవాళ్ళు. ఇప్పుడు నెట్టేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక్కసారి రావచ్చుగా బిడ్డ, ఆమేన్, నాటుకోడి చేసి పెడతా, గుడ్డు కూర చేసి పెడతా, టమాటా గుడ్డు నీకు ఇష్టంగా, నీకు ఇష్టమైంది పెడతా, నీకు ఇష్టమైన కోడి కూర చేస్తా, రా బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, 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 ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా. నా కనుల వెంబడి, చెప్పండి, కూటికి గతి లేని ఒక అనాథ, కూటికి గతి లేని ఒక్క ముద్ద అన్నం ఉంటే చాలు అని ఆకలికి అలమటించిన ఒక అనాథ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో ఒక అనాథ శరణాలయం, యాదాద్రి భువనగిరిలో ఒక అనాథ శరణాలయం ఈరోజు ఇంతమందికి భోజనం పెట్టగలుగుతున్నాడంటే
కేవలం దేవుని పని చేస్తున్నాను కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. విలువ లేని జీవితానికి విలువను తీసుకొచ్చాడు యేసయ్య. ఆమేన్. విలువ లేని జీవితానికి విలువను తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో విలువ లేదమ్మా నాకు, విలువ లేని నాకు విలువను దేవుడు తీసుకొచ్చాడు. ఆమేనండి, ఆమేన్. కృప కలుగును గాక. చేతులు పెట్టుకుందాం, తలల మీద చేతులు పెట్టుకుందాం. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, కృప కలుగును గాక. హల్లెలూయా. ఇలా వెళ్తున్నాం, అక్కడే బైక్ ఆగిపోయింది. బైబిల్ పట్టుకొని చెప్తున్నా, అక్కడే బైక్ ఆగిపోయింది. సడన్గా మమ్మీకి దేవుడు వెలుతురు చూపించాడు. వేల మంది ప్రజలు చూపించాడు దేవుడు. నాన్న ఏంటి నాన్న దేవుడు ఈ స్థలం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? నెక్స్ట్ ప్రార్థన చేయడం, వచ్చి ప్రార్థన చేయడం. అప్పుడు ప్రభువు మాట్లాడాడు, నా ప్రియ కుమారుడా, ఈ స్థలమే నీకు నేను ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలమే నీకు నేను ఇవ్వబోతున్నాను. ఈ స్థలమే నీకు స్వాస్థ్యముగా నేను ఇవ్వబోతున్నాను. ఈ ల్యాండ్ ఓనర్ ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, అప్పుడే జిల్లా అయింది ఇది. ఇది ఎక్కడి కథ యేసయ్యా? మేము ఇక్కడ రావడం ఏంటి యేసయ్యా? అప్పుడేంటి మా పరిస్థితి? తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేని టైంలో ఈ పెద్ద ల్యాండ్ కావాలంటే మాకెక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఒక్క బిడ్డను లేపిండి అంతే. ఏంటి తెలుసా? వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టండి ఎవరన్నా దయచేసి. చూడండి ఈ ప్రియ దేవుని బిడ్డలారా, సేవకురాలు వచ్చి మీ మధ్యలోకి వచ్చి కూర్చోబెడుతున్నారు. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇటు చూడండి, ఒక్కరిని దేవుడు లేపుకున్నాడు. సంగం చంద్రయ్య గారని టీబీజేకేఎస్ లీడర్, టీఆర్ఎస్ పార్టీ, రామవరంలో ఉంటారు అంకుల్. మేముండే మన అనాథ శరణాలు రేకుల షెడ్ ఆయన తీసేసుకున్నాడు, అక్కడ కొనుక్కున్నాడు పాపం ఆయన. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు అక్కడ. అయితే ఆయన ఖాళీ చేయాలి అంటే ఒక 1 మంత్ టైం అడిగాను. కంప్లీట్ ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయినాను. నా పక్కకు వచ్చి ఏడుస్తూ ఉండేది, మమ్మీ కొంచెం తినని, చావనైనా చస్తాను కానీ ఒక్క అన్నం ముద్ద కూడా ముట్టనని చెప్పినాను. ఏడుస్తూ ఉండేవాడిని, మూలకు కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. దేవుడు నాతో చెప్పాడు, ఒక్కరిని పంపించబోతున్నానని చెప్పాడు. ఒక్క కుటుంబము పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు, మీకు దేవుడు ల్యాండ్ కొనియమన్నాడని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరో మీ అందరికీ తెలుసు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాళ్ళు నన్ను నమ్మారు, నన్ను నమ్మి ఈ ల్యాండ్ ఇప్పించారు. అద్భుతమైన రీతిలో ఇక్కడ పరిచర్య జరుగుతుంది. అనాథ బిడ్డలు బ్రతుకుతున్నారు, వృద్ధులు బ్రతుకుతున్నారు, ఆయన పరిచర్య జరుగుతుంది. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగును గాక. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒంగోలు పోయినా నన్ను గుర్తుపడుతున్నారు. రేపు గుంటూరులో జరగబోతుంది సభ. నాకు తెలుసు ఆ హాల్ అంతా నింపబడుతుందని. ఆమెన్ అనట్లేదు మీరు, చేతులు పైకి లేదు చెప్పండి. ఒంగోలు గుంటూరు హాల్ అంతా నింపబడుతుంది. ఒంగోలు కాపు కళ్యాణ మండపం మొత్తం నింపబడుతుంది. ఆమెనండి. ఒక రాపితే ఆగేది కాదండి పరిచర్య. ఇది పరిచర్యను నడిపించేది యూదా గోత్రపు సింహం. ఆమెన్. ఈరోజు నిందలు వస్తున్నాయని చెప్పి, కష్టాలు వస్తున్నాయని చెప్పి నేను ఆగిపోతే దేవుని పరిచర్య నేను చేయలేను. మీరందరూ కూడా అంతే. నిందలు వస్తున్నాయని చెప్పి, కష్టాలు వస్తున్నాయని చెప్పి, కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆగిపోవద్దు చెల్లెమా, ఆగిపోవద్దు తమ్ముడా.
మీ జీవితంలో ఆశీర్వాదాలు మీరు కోల్పోకుండా ఉండాలి అంటే, మీరు దీవెనలు పొందుకోవాలి అంటే, మేలు చేసిన వారికి కీడు చేయొద్దు. దేవుడు మీకు మేలు చేస్తున్నాడు, మీరు కీడు చేయకండి. దేవుని కొరకు నిలబడండి. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే శ్రమలు రావడం మనకు మేలు. ఆమేనండి. శ్రమలు రావడం, పెద్దోడు వచ్చి అడుగుతున్నాడు నన్ను, బాబు డాడీ, ఏం డాడీ మాకు స్కూల్ లేదు, ఏం లేదు, నువ్వేమో హైదరాబాద్ చుట్టూ నవీన్ అన్న చుట్టూ మొత్తం తిప్పుతున్నావు, అన్ని స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి, మేమే స్కూలు, ఏంటి మా కథ అని చెప్పి మాట్లాడుతున్నాడు. 20 రోజులు అయిపోయింది, నాకు సబ్జెక్ట్ అసలే రాదు, ఏంటి డాడీ? సడన్గా నాకు బాధ అనిపించింది నాకు. అప్పుడు నేను వాడితో ఏం చెప్పింది తెలుసా? మన జీవితమే పరిచర్య జీవితం. దేవుడు మనల్ని పరిచర్య చేయడం కోసం ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు. నన్ను లేవనెత్తిన యేసయ్య నిన్ను కూడా లేవనెత్తుతాడు. హల్లెలూయా. అయితే లేవనెత్తే ముందు మేమెన్ని శ్రమలు పడుతున్నాం మీరు కూడా కొంత పంచుకోవాలి. ఆమేనండి. మేము పంచుకున్నట్టుగా మీరు కూడా కొంచెం పంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడా? నేను నమ్ముతున్నాను. ఆమేన్. అన్ని దేశాలు తిరిగి హలో అన్ని దేశాలు తిరిగి గొప్ప పరిచర్య చేయుదువుగాక. ఆమేనను. ఆమేన్. అయితే నిందలు రాకుండా అవన్నీ ముందుకు వెళ్ళలేం మనం. నిందలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్ళు రావాలి, అప్పుడే దీవెనలు. ఆమేనండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని. చేతులు పైకి లేపి చప్పట్లు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. గట్టిగా చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొట్టగా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాల, బిగ్గరగా చప్పట్లు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువా, నీ పరిచర్యను నేను విడిచిపెట్టను. ఆమేన్. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో,
ఏమని వివరింతునో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో చేతులు పైకి లేపి ఆహా నా ధన్యత ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని చపళ్ళు కొట్టు గట్టిగా గట్టిగా చపళ్ళు కొట్టు ఆహా నా ధన్యత ఏమని వివరింతునో ఏమని చపట్లు ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఆమెనండి. పెద్ద పెద్ద కలెక్టర్లు అడుగుతున్నారు బాత్రూంలో. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈరోజు వచ్చే ఆదివారం నుంచి డ్యూటీలు వేస్తాం, బాత్రూంలు కడిగే డ్యూటీలు. నాకు ఈ కుటుంబం ఏమనుకుంటున్నానో, రాజుల కుటుంబం నాది. నేను బాత్రూంలు కడిగేది ఏంటంటే యేసయ్య కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేశాట. యేసయ్య కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలంటే యేసయ్యలాగా మారిపోవాలి. నీ నడకలో యేసయ్య ఉండాలి, నీ మాటలో యేసయ్య ఉండాలి, నీ చేతల్లో యేసయ్య ఉండాలి, నువ్వు చేసే పనిలో యేసయ్య ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. లేచి నిలబడు, లేచి నిలబడు. ఒక తీర్మానం తీసుకో, ఒక తీర్మానం తీసుకో. అయ్యా, ఏ పరిచర్య నువ్వు నాకు ఇచ్చినా, సేవకుడు సేవకురాలు ఏ పరిచర్య నాకు ఇచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను ప్రభువా, సంతోషంగా స్వీకరిస్తాను ప్రభువా. పరిచారకులుగా నేను ఈ మందిరములో ఉంటానయ్యా, ఈ మందిరములో నేనుంటాను ప్రభు అని తీర్మానం కలిగిన వారు మీ కుడి చేతులు చూపించండి, కుడి చేతులు చూపించండి. మీ కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను, నేను వాడబడతాను. పరిచారకురాలుగా ఈ మందిరంలో నేను ఉంటాను. నేను వాడబడాలని ఒక ఆశ నాకుంది, వాడబడాలని ఒక తృష్ణ నాకుందే, వాడబడాలని ఒక తపన నాకుందే. నేను వాడబడతాను. అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా. ఈరోజు నువ్వు ఇచ్చిన జీవితం ప్రభువా వాడిపోకముందే, నా జీవితం నిర్వీర్యం కాకముందే నాయన, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నీ పరిచర్యలో నన్ను వాడుకో. చేతులు పైకి లేపి ఆకాశం వైపు చూడు, చేతులు పైకి లేపి చూడు. యేసయ్యా అనండి, పిలవండి యేసయ్యని. యేసయ్యా 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 నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపి యేసయ్య వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి. యేసయ్య చేతులు ఊపుతాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఆమేన్. నీ కన్నీరు తుడవబోతున్నాడు యేసయ్య. యేసయ్యా థాంక్యూ లార్డ్. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నువ్వు ఏ పరిచర్య ఇచ్చినా, సేవకుడు ఏ పరిచర్య ఇచ్చినా, ఆ పరిచర్యలో నీ నమ్మకంగా వాడబడతానయ్యా. థాంక్యూ లార్డ్. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకి లేపుదామా? చివరిగా చేతులు పైకి లేపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ కొరకు నిలబడతాను ప్రభువా. పిడికిలి బిగించండి, పిడికిలి బిగించండి, చేతులు పైకి లేపి పిడికిలి బిగించండి. ఎంతమంది వెనక్కి లాగినా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఎంతమంది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినా నీ కొరకు నేను నిలబడతానయ్యా. నేను ఎవరి వైపు చూడనయ్యా, ఏ మాటలు నేను విననయ్యా. నీ కొరకు నేను నిలబడతానయ్యా. నేను చేసేది నీ పని ప్రభువా. అయ్యా నీ కొరకు నేను నిలబడతానయ్యా. ఈ మందిరములో నాకంటూ ఒక పరిచర్యను ఈ ప్రభువా, ఈ మందిరంలో నాకంటూ ఒక పరిచర్యను ఇవ్వు అయ్యా. చనిపోయిన తర్వాత నేనేం చేయలేనయ్యా, బ్రతుకున్నప్పుడే నేను చేయగలుగుతాను ప్రభువా. నాకు ఒక పరిచర్యను ఇవ్వు, ఇవ్వు ప్రభువా. అడుగు యేసయ్యనే. సేవకుల దగ్గరికి వెళ్ళి అన్నా ఏమైనా పని ఉందా అన్నా అని అడగండి. సేవకురాల దగ్గరికి వెళ్ళి అడగండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అడగండి, యేసయ్యని అడగండి, యేసయ్యని అడగండి. యేసయ్యా నా యేసయ్యా. సకల ఆశీర్వాదానికి కారణం దేవా. ఈ లైవ్లో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మంచి చేసిన వారికి కీడు చేస్తే మమ్మల్ని క్షమించండి. మేలు చేసిన వారికి మేము మేలే చేయాలి ప్రభువా. అని మీరు ఎంతో మాకు మేలు చేస్తున్నారయ్యా. అయ్యా మీరు మా కోసం ప్రాణం అర్పించారు, మీరు మా కోసం రక్తం చిందించారు అయ్యా. మీ కొరకు మేము బ్రతకలేకపోతున్నాం, మీ పరిచర్యలో వాడబడలేకపోతున్నాం.
మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. పరిచర్య లేని జీవితం మాకొద్దయ్యా, పరిచర్య లేని జీవితం మాకొద్దు. అంటే కూడొచ్చిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఈరోజు ఎంతమంది అయితే పరిచర్య చేయాలని తీర్మానం తీసుకున్నారో మీ కుడి చేతులు చూపించండి. పరిచర్య చేయాలన్న ఆశ కలిగి ఉన్నవారు మీ కుడి చేతులు చూపించండి. అయ్యా నన్ను వాడుకో. తల మీద చేతులు పెట్టుకోండి, తల మీద చేతులు పెట్టుకోండి. అయ్యా ఈ పరిచర్యలో నన్ను వాడుకో, ఈ పరిచర్యలో నన్ను వాడుకో, నన్ను లేవనెత్తు ప్రభు, నీ శక్తితో బలముతో నింపుతూ రమ్మని యేసు నామంలో ఎంతమంది తీర్మానం తీసుకున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బోలో యేసు మహారాజ్కి. ప్రేమ రెడీనా? బోలో యేసు మహారాజ్కి. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, రెండు చేతులు పైకి లేపి చెప్పండి. బోలో యేసు మహారాజ్కి. చెప్పండి గట్టిగా, బోలో యేసు మహారాజ్కి. గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూలై 8వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కన్నావారి తోట దగ్గర లూథరన్ ప్రేయర్ హాల్ గుంటూరులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పాస్టర్ అమ్మతేజ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నారు. స్వస్థత ఆరాధన చేయబోతున్నారు. మీరు రోగంతో బాధపడుతున్నారా? డాక్టర్లు ఆశలు వదిలేశారా? సంతానం కొరకు ఎదురు చూస్తున్నారా? మీ కుటుంబంలో శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అయితే ఈ ఆరాధన మీకోసమే. దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును, స్వస్థతల కొరకు ప్రార్థనలు చేయబడును, గర్భఫలం ఆశీర్వాదం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కూడా వెంట తీసుకొని రండి. ఈ జూలై 8న గుంటూరులో దేవుడు మీ కొరకు ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచబోతున్నాడు. ఆ ఆశీర్వాదం కోల్పోవద్దు. వివరాలకు 9346000100కి కాల్ చేయండి. మర్చిపోకండి, జూలై 8 గుంటూరు ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీ జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారా? ఎన్నో రోజులుగా ఒక జవాబు కోసం ప్రార్థన చేస్తున్నారా? అయితే దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేక సమయాన్ని సిద్ధపరిచాడు. జూలై 9వ తారీఖు నాడు గురువారం ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం ఒంగోలులో శక్తివంతమైన తైలాభిషేక స్వస్థత ఆరాధన ఘనంగా జరగబోతుంది. ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని పాస్టర్ అమ్మతేజ గారు ప్రకటించి అనేక మంది కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. స్వస్థతల కొరకు, గర్భఫలం కొరకు, కుటుంబ ఆశీర్వాదాల నుండి విడుదల కొరకు, ఆర్థిక ఆశీర్వాదాల కొరకు, మరి వ్యక్తిగత ప్రార్థనల అవసరతల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఈరోజు మీరు కూడా సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను వెంట తీసుకొని రండి. ఒంగోలులో దేవుని శక్తిని అనుభవించండి. మీ జీవితాలలో దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూడండి. కాపు కళ్యాణ మండపం ఒంగోలు జూలై 9 గురువారం ఉదయం 9 గంటలకు జరగబోతుంది. తప్పక విచ్చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.